జంట దొంగ వాళ్ళ మధ్య మంట భారమైన స్లేవ కంటగించినటిరి. స్థలం యేసు ప్రభు శిలువ మీద కొట్టబడుట. యేసుక్రీస్తుగా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాం. యేసు ప్రభును శిలువ మీద పరుండబెట్టిన వెనుక తమ చేతులను చాచి మన రక్షణ కొరకు తమ నిత్యపితకు తమ జీవమును బలిగా అప్పగించినారని ధ్యానించదుముగాక. కిరాతకులు ఇనుపమల్ల చేత వారిని శిలువ మీద అంటగొట్టి ఆ శిలువను నాటి అవమానము గల ఆ మారు మీద వారిని మహావేదనతో చావు విడిచిరి. ధ్యానించదుముగాక. ప్రార్థన. నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ తిరుపాదములకు అంటగొట్టి అది ఇక ఎన్నటికి మేము విడవకుండా నిరంతరము మీ పాదాలను కాచుకొని నుండినట్లుగా చేయండి. నాకన్నా మేము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు ద్రోహము చేసినందుకు నిండు మనసుతో దుఃఖించుచున్నాను. ఆమేన్. పరలోకమందు మా తండ్రి నామ పరిశుద్ధపరచును గాక. నీ రాజ్యం వచ్చును గాక. పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆయనను మాకు ఇవ్వండి. మా యొక్క పండుగని నిర్మలించినట్లు మా పేరు నిర్మలించండి. మా శోధనలో ప్రవేశించక కీలో ఉంటే మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాద్ చేత మరియమ్మ వందనాలు. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడినారు మీరు. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడినారని. పరిశుద్ధ మాత మా ప్రార్థనలో మా కొరకు ఎప్పుడన్నా మా మరణ సమయంలో ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు సదాకాలం కలుగును గాక. మన కొంతసేపు నా రక్షకుడైన యేసు